రామ్టాక్కి తిరిగి స్వాగతం. అమిత్ షా అప్పర చాణక్యుడని అదవరికి అనటం విన్నాం గాని సిఐఏ నోటిఫికేషన్ తోటి అది ఇంకొక్కసారి బాగా రుజువైంది. ఎందుకంటే ఆయన చూజ్ చేసుకున్నటువంటి టైము అత్యంత వ్యూహాత్మకం. మీరు అబ్జర్వ్ చేసుంటారు. ఎందుకనంటే ఎలక్షన్‌కి జస్ట్ 1 డే బిఫోర్, అంటే 3-4 డేస్ బిఫోర్ అనుకోండి. 12 చేసాడు కాబట్టి నోటిఫికేషన్ అంటే మనం 15కి అటు ఇటుగా వస్తదని అనుకుంటున్నాం నోటిఫికేషన్. సో, కాబట్టి జస్ట్ ఎలక్షన్‌కి ముందు నోటిఫై చేశాడండి. దీని అర్థం ఏంటి? ఎంతమంది ఇప్పుడు ఆందోళనలోకి వెళ్ళగలరు? ఆ రోజు ఎనర్జీస్ అన్ని అపోజిషన్ పార్టీసు ఈ దీని మీద షాన్బాగ్ గ్యాస్ స్టేషన్ మీద పెట్టారు. ఇప్పుడు పెట్టగలరా ఎన్నికల్లో? సో, కాబట్టి ఆయన కావాలనే ఈ టైం చూజ్ చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అదిగాక ఈ లోపల ఏమైపోయింది? జనాన్ని ఎడ్యుకేట్ చేసుకున్నారు. వాస్తవానికి చట్టంలో ఉన్న అంశాలేంటి? ఎలా ముస్లిమ్స్‌ని ఈ రాజకీయ పార్టీలు, మత పెద్దలు తప్పుదోవ పట్టించారు. చివరికి ముస్లిం నాయకులను కూడా పిలిచి కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే, ఒక్క అంశం చూపించండి భారతీయ ముస్లింలకు సంబంధించి దీంట్లో ఎక్కడైనా ఉన్నట్టుగా. అదే కాదు, ప్రపంచానికి కూడా అడుగుతున్నారు. మీరు డిస్క్రిమినేటరీ లా అంటున్నారు కదా! ఒక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తప్పితే మిగతా ఎక్కడైనా ఏ దేశం నుంచైనా సరే వచ్చే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటప్పుడు వీళ్ళు మతపరంగా మైనారిటీల, మెజారిటీల అనేది ఎక్కడా విచక్షణ లేదు. కేవలం మూడే దేశాలు. దానికి చారిత్రక కారణాలున్నాయి. నిజం చెప్పాలంటే ఆ రోజు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు హామీ ఇచ్చారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి హిందువులకి మీరెవరు రావద్దు, నాది బాధ్యత. మిమ్మల్ని అక్కడున్న ప్రభుత్వాలు మీకు ఏమాత్రం కూడా మీ హక్కులకు భంగం కలగకుండా చేసినటువంటి బాధ్యత నాది అని మహాత్మా గాంధీ చెప్పాడు ఆ రోజు. దానికి మద్దతుగానే ఆ తర్వాత 1950లో లియాఖత్ నెహ్రూ ఒప్పందం జరిగింది. మీకు అందరికి తెలుసు. ఆ ఒప్పందానికి వ్యతిరేకంగానే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అసలు రిజైన్ చేశాడు. ఓకే, కాశ్మీర్ ఆర్టికల్ 371 ప్రధానమైంది ఇది కూడా. ఆయన ఏంటంటే ఆ ప్రభుత్వం మీద బాధ్యత పెడతారేంటి? హిందువుల రక్షణ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇస్తే తోడేళ్లకి అప్పజెప్పినట్టు అవుతుంది. మీరు వాళ్ళెలా రక్షిస్తారు అనేది ఆయన వాదన. ఆయన వాదన అక్షరాలు నిజమైంది. ఆ తర్వాత కరెక్ట్‌గానే వాళ్ళు రక్షించలేకపోయారు. అందుకనే వాళ్ళు పారిపోయి భారతదేశానికి రావాల్సి వచ్చింది. కొంతమందిని బలవంతంగా కన్వర్ట్ చేశారు. కొంతమంది పారిపోయి ఇక్కడికొచ్చారు. కన్వర్ట్ చేయటానికి మనసొప్పనటువంటి వాళ్ళు ఏం చేయలేక ఆ దేశం నుంచి పారిపోయి ఇక్కడికొచ్చారు. వాళ్ళండి వీళ్ళు. వీళ్ళేమీ మామూలు పౌరసత్వం వచ్చేటువంటి వ్యక్తి కాదు. అందుకనే మీరు ఎక్కడైనా హిందూ, ముస్లిం తేడా ఈ 3 దేశాలు కాకుండా మిగతా వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటప్పుడు చూపిస్తే అది నిజంగా డిస్క్రిమినేషన్ అని చెప్పొచ్చు. ఈ 3 ఇవ్వటానికి మీరిచ్చిన హామీలు అమలు చేయలేదు. అసలు ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పుండకపోతే, లియాఖత్ అలీ నెహ్రూ ఒప్పందం జరిగి ఉండకపోతే హిందువులు ఆ వచ్చే ఫ్లో అట్లానే వచ్చుండేది భారత్‌కి ఆ విభజన టైంలో. ఇప్పుడు ఇంత సమస్య లేదు. ఆ వచ్చిన వాళ్ళందరికి ఇచ్చారు కదా శరణార్థులని చెప్పి. అదే జరుగుండేది ఆ రోజే. సో, కాబట్టి దాని కొనసాగింపే ఇవాళ వచ్చినటువంటి సిఏఏ చట్టం. అంతకన్నా ఇంకేం లేదు. సింపుల్ పాయింట్ అండి. రెండోది, ఈ లోపల జరిగింది ఏంటంటే అమిత్ షా, ఇప్పుడు అసలు టాపిక్‌లోకి వెళ్దాం. రెండోది, అమిత్ షా ఏం చేశాడంటే అసలు ఎకోసిస్టమ్‌ని, ఈ ఆందోళనలు, కాశ్మీర్ ఆందోళనకి ఎట్టయితే ఫండింగ్ జరిగిందో మనీ లాండరింగ్ తోటి, ఈ రకరకాలుగా ఎన్‌జీఓలతోటి ఫండింగు, కొంత మేరకు దాన్ని బ్రేక్ చేయగలిగారు ఈ 2-3 సంవత్సరాల్లో. అది కూడా ఒక కారణం.
సరే కారణాలు ఏదైనా సరే ముఖ్యంగా టైం అండి. ఎన్నికల ముందు చూజ్ చేసుకోవటం ఏది ఏమైనా సరే పత్రికా ప్రకటనలు చూస్తున్నాను తప్పితే అంత పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం లేదండి. ఎక్కడా లేదు. బెంగాల్ లాంటి చోట కూడా లేదు. మమతా బెనర్జీ కూడా చేయలేదు. కాకపోతే అస్సాంలో కొన్నాళ్ళుంటది. కాపోతే దాన్ని టాకిల్ చేసేటువంటి హ్యాండిల్ చేసే కెపాసిటీ అక్కడున్న ముఖ్యమంత్రికి ఉంది. అది వేరే యాంగిల్ అస్సాంది. దీంతో సంబంధం లేదు. సో, కాబట్టి అంతకు తప్పితే ఎక్కడ రాదు. సో, కాబట్టి అద్భుతమైన వ్యూహం ఈ టైంలో ఈ రూల్స్ నోటిఫై చేయటం. ఇక అసలు విషయానికెళ్దాం. ఇప్పుడేంటి ఓదరగొట్టేస్తున్నారు కదా! మమతా బెనర్జీ, స్టాలిన్, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ మా రాష్ట్రాల్లో మేము అమలు చేయం. అస్సలు మిమ్మల్ని ఎవడడిగాడు అమలు చేయమని? అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని అమలు చేయమని? అమిత్ షా మాస్టర్ స్ట్రోక్‌లో ఇది కూడా ఒక పెద్ద వ్యూహం. ఏంటి? రాష్ట్రాలకసలు పాత్రే లేదు ఇందుట్లో. రోలే లేదు. వాళ్ళేమనుకున్నారంటే, మా దగ్గరికి రాకుండా తప్పదు కదా! కేంద్రం ఏదైనా సరే అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే కదా! కాబట్టి మేము వేలు పెడతాం దాంట్లో, మేము అడ్డుకుంటామని చూశారు. ఏంటండి దీని ప్రాసెస్ ఏంటి? అమలు చేసే పద్ధతి ఎట్లా ఉంది? నంబర్ 1 ఆన్‌లైన్ పోర్టల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లైవ్ ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. ఆల్రెడీ ఆ పోర్టల్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని పేరు కూడా మీకు నేను కావాలంటే చెప్తాను. మీరు నోట్ చేసుకొని ఆ పోర్టల్‌ని మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. దాని పేరు ఇండియన్ సిటిజన్‌షిప్ ఆన్‌లైన్ .nic.in. ఎక్కడైనా చూసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా దీంట్లో మీకు పోర్టల్ వచ్చేస్తుంది. ఎఫ్ఏక్యూలున్నాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉన్నాయి. మీకు చాలా వివరాలు దాంట్లో వచ్చేస్తాయి. సింపుల్‌గా అర్థమైపోద్ది. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేషన్. వేరే నేను చెప్పాల్సిన పని లేదు. సో, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అందుట్లో. ఒక అక్కడ ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్‌గా ఆన్‌లైన్ పోర్టల్ కొట్టి, అందులో అతని అప్లికేషన్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. సింపుల్ పాయింట్. అప్‌లోడ్ చేసిన తర్వాత అక్కడే ఆటో జనరేషన్ ఎక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. అప్లై చేసినట్టుగా ఎక్నాలెడ్జ్‌మెంట్ కూడా మీకు ఆన్‌లైన్‌లో వచ్చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్‌కి ఏమి సంబంధం అండి? తర్వాత వద్దాం. రెండోది స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది? ఎటు వీళ్ళు మాకు తెలియకుండా మేమే కదా దాన్ని స్క్రీన్ చేయాల్సింది. పోలీస్ వెరిఫికేషన్ చేయాల్సింది. ప్రొసీజర్ ఏంటో చెప్తాను. ప్రొసీజర్ ఏమిచ్చాడు? ఫస్టు ఎక్కడికెళ్తాయి ఆన్‌లైన్ పోర్టల్‌లోయి? ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకెళ్తాయి. ఈ కమిటీ ఏంటి? డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఎంతమందుంటారో తెలుసా? 5 ఉంటారు. 5లో 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు. మర్చిపోవద్దు. ఒక్కరే రాష్ట్ర ప్రభుత్వ అధికారి. కేంద్రం దాదాపుగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉంది కదా! ఆయన్ని చైర్‌గా పెట్టి ఒక 4 కేంద్ర ప్రభుత్వ అధికారులుంటారు. ఒక్కరు జిల్లా కలెక్టరు నియమించేటువంటి ప్రతినిధి. తహసీల్దార్ ర్యాంక్ ఒకతనుంటాడు. 5 ఇప్పుడు చెప్పండి. ఈ కమిటీ ఏ విధంగా ఓకే. మీరు మోకాలు అడ్డు పెట్టాలని చూసేటట్టయితే 5లో ఒక్కరు నో చెప్పినా, ఎటువంటి అబ్జెక్షన్ పెట్టినా కోరం ఉంటది గదా! 5లో 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు. ఎక్కడ పోద్దండి ఇది? కాబట్టి అక్కడ వీళ్ళకి గుండు సున్నా. నంబర్ 1. తర్వాత ఏమవుతుంది? పోర్టల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతవరకు చూస్తారంటే డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? వాళ్ళకి ఇంటర్వ్యూ పిలుస్తారు అతన్ని. పిలిచేసి ఆ ఇంటర్వ్యూలో ఆ క్యాండిడేట్‌కి ఒక టైమ్ ఇచ్చి, ఆ టైంకి రమ్మని చెప్పి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకేదైతే సబ్మిట్ చేశారో దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటారు. అవి వెరిఫై చేస్తారు. అంతే. వాళ్ళు ఆ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేస్తారు. అంటే ఆయన దగ్గర ఒక ఇది తీసుకుంటారు. ఏది? ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ తీసుకుంటారు. భారతదేశానికి పౌరసత్వానికి ఇచ్చేటప్పుడు ఒక ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ తీసుకుంటారు. అది తీసుకుంటారు సంతకం. ఇవన్నీ కలిపి ఇంకొక కమిటీకి నేషనల్ లెవెల్‌లో పంపిస్తారు. ఆ కమిటీ పేరేంటంటే ఎంపవర్డ్ కమిటీ. ఇది కూడా చూడాలి మీరు. దాంట్లో ఎంతమందుంటారు? 6 సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. 6 కేంద్ర ప్రభుత్వ అధికారులు,
ఒకరు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏ రాష్ట్ర అప్లికేషన్ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉంటాడు దాంట్లో. ఒక్కటి ఇది చైర్ చేస్తాడు. మొత్తం 6 కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఒకే ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఉంటాడు. ఒకే ఒక్క వ్యక్తి. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అయినా కావచ్చు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ హోమ్ అయినా కావచ్చు. వాళ్ళ తరఫు ప్రతినిధి ఒకరుంటారు. 7గురిలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ అధికారండి. ఏం చేస్తాడండి ఆ ఎంపవర్ కమిటీలో ఆయన? తర్వాత మీరు అడిగారు కదా, నేను ఇందాక చెప్పాను కదా ఒకటి, పోలీస్ వెరిఫికేషన్ అనే ధైర్యంతో చెప్తున్నారు మేము అమలు చేయమని. అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఈ 6గురిలో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎంపవర్డ్ కమిటీలో ఒకరు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అధికారి ఉంటాడు. చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఉంటాడు. ఆయనే దీన్ని ఆయన దీనికి సెక్యూరిటీ ఏజెన్సీసు వాళ్ళ దగ్గర నుంచి నివేదిక తెప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు దీంట్లో. పోలీస్ వెరిఫికేషన్ కూడా తను ఏదైనా యాడ్వర్స్ క్యాండిడేట్స్ పేర్లు ఏదైనా ఉంటే ఆపుతారు, లేకపోతే ఆయన క్లియరెన్స్ ఇస్తాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో అతను, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అయిపోయింది, ఇంకేముంది కథం. ఎంపవర్డ్ కమిటీ ఎటువంటి ఏం లేవనుకోండి ఆటంకాలు, ఆటోమేటిక్గా పౌరసత్వం గ్రాంట్ చేస్తారు. ముందే అప్లై చేసుకునేటప్పుడే పౌరుడికి అతనికి ముందే అతను చెప్పుకోవాలి, అప్పుడే అప్లై చేసుకోవాలి. నీకు రైటింగ్లో కావాలా, ఆన్లైన్లో కావాలా? ఆన్లైన్లో అయితే ఏం అవసరం లేదు, రైటింగ్లో కావాలంటే ఆ టైంలో టిక్ పెట్టాలి అక్కడ అప్లికేషన్లోనే. అదంతా అప్లికేషన్లో ఉంటుంది. సో అంతకు మించి ఎక్కడా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేమే లేదండి. ఇప్పుడు చెప్పండి, అమిత్ షా అపరచాణిక్యుడా కాదా? ఎక్కడైనా జరిగిద్దా? అసలు వాళ్ళు ఊహించని కళ్ళు తిరిగిపోయినాయి వాళ్ళకి. దిమ్మ తిరిగిపోయిందంటారు కదా, అలా చేశాడు అమిత్ షా. ఒకటి టైమింగ్ చూజ్ చేసుకోవటం, రెండోది అంతకన్నా ముఖ్యం అసలు స్టేట్ గవర్నమెంట్‌కి రోలే లేదండి దీంట్లో. యాక్చువల్లీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఏది పౌరసత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్‌ది. కానీ పోలీస్ వెరిఫికేషన్ కోసం వాళ్ళకి పంపిస్తారు. వీళ్ళ దగ్గర మెషినరీ లేదు కాబట్టి వాళ్ళు సహాయం తీసుకుంటారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసాడు. సో కాబట్టి ఇవాళ అసలు వాళ్ళకి దాని గురించి ఆలోచించాల్సినటువంటి పనే లేదండి. నాకు చెప్పండి అసలు. కాబట్టి ఇవాళ ఇంకా ఎన్ని అపోహలండి. ఇదేదో ఇక్కడి నుంచి పంపిస్తారు. అసలు సీఏఏలో ఎవరైనా చెప్పమనండి నాకు, ఎక్కడైనా సరే ఒక్క క్లాజు ఎక్కడైనా సరే అసలు డిపోర్టేషన్‌కి సంబంధించి ఉందా? ఓకే, వీళ్ళు కాని వాళ్ళు, మిగతా వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారనుకో, వాళ్ళు పంపించాలా లేదనేది అసలు సీఏఏకి సంబంధమే లేదండి. అది వేరే చట్టాలున్నాయి, దాని ప్రకారంగా వాళ్ళు చేస్తారు. చివర్లో నేను ఒకే ఒక్క మాట చెప్తానండి. సీఏఏని వ్యతిరేకించటం అంటే మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రయోజనాలను వ్యతిరేకించినట్టు, దళిత ప్రయోజనాలను వ్యతిరేకించినట్టు. ఎవరండి ఎక్కువ మంది వీళ్ళంతా? పశ్చిమ బెంగాల్లో 30 లక్షల మంది మతువాస్ ఉన్నారండి. 30 లక్షల మంది. వాళ్ళందరూ నామశూద్రాలు అంటారు. అంటే వాళ్ళు ఎస్సీస్‌లో కూడా బాగా వాళ్ళని చాలా తక్కువగా ట్రీట్ చేశారు అదివరకు. అటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఇవాళ భారతదేశానికి పారిపోయి వచ్చారు. వాళ్ళకి పౌరసత్వం ఇస్తుంటే వాళ్ళందరూ ఎస్సీస్ బెంగాల్‌లో కూడా. ఒక్కరు కూడా వాళ్ళకి ఎవరు కూడా కాని అందరూ ఎస్సీస్. సో కాబట్టి సెకండ్ లార్జెస్ట్ బెంగాల్‌లో ఆఫ్టర్ రాజవంశీస్. కోచ్ రాజవంశీస్ అని నార్త్ బెంగాల్‌లో ఉంటారు. వాళ్ళ తర్వాత అతిపెద్ద కమ్యూనిటీ 30 లక్షల మంది ఉన్నారాళ్ళు. అందులో చాలా మందికి లేదనట్లేదు నాకు. చాలా మందికి ఉంది కూడా. కానీ డాక్యుమెంట్స్ ఉన్నోళ్ళకి ఉంది. లేని వాళ్ళు సైజబుల్ సెక్షన్ ఉన్నారు. 4 లోక్‌సభ నియోజకవర్గాలు వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. అది కాక ఇంకొక 4, 5 లోక్‌సభ నియోజకవర్గాల్లో సైజబుల్ లెవెల్‌లో ఉన్నారు. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికలను మాత్రం చాలా తీవ్రంగా ఈ సీఏఏ చట్టం ప్రభావితం చేయబోతా ఉంది. కాబట్టి ఒకటి, ఈ ఎస్సీ కమ్యూనిటీగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం అయినా, మమతా బెనర్జీ మాట్లాడటం అయినా, స్టాలిన్ మాట్లాడటం అయినా, మరి ఇదే సాంఘిక న్యాయమో వాళ్ళు చెప్పాలి నాకు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నేను ఆటిల్లోకి వెళ్ళట్లేదు. ఒక్కటే చెప్పగలను. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగానూ మోకాలు అడ్డు పెట్టలేరు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.